కర్నూలు జిల్లా మధికర మండలం మధికరలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు ఆదివారం షష్ఠి సందర్భంగా స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం అలాగే విశేష పూజలు అన్నదాన కార్యక్రమం జరపబడును. అలాగే పారిశుద్ధ కార్మికులకు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే తలారులకు, వైద్యాధికారులకు, ఆశా వర్కర్లకు, విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్వామివారి చిత్రపటం, స్వామివారి వస్త్రాలు అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి భక్తుడు, ప్రతి సేవకుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సేవలు అందించి స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. విశేష పూజలు జరుగుతాయి. అలాగే నవంబర్ ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో స్వామివారికి హోమాలు, అభిషేకాలు, అలాగే కళ్యాణోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు. ఈసారి కొత్తగా కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సెప్టెంబర్ 25, 26, 27, 26, 27 3 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు ఉంటాయి. చెప్పండి. అలాగే స్వామివారి అమావాస్య రోజు కూడా భక్తులకు షష్ఠి సందర్భంగా అలాగే ఇక్కడ దేవాలయంలో మంగళవారం, ఆదివారం, సోమవారం ప్రత్యేక పూజలు జరుపుకుంటాయి. అలాగే పౌర్ణమి, అమావాస్య, షష్ఠి రోజుల్లో సామూహిక హోమాలు, అభిషేకాలు, పౌర్ణమి వచ్చి విజయరూప దర్శనం వ్రతం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుటకు వేద పండితులు నిర్వహించినారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఇక్కడ హోమాలు, అభిషేకాలు జరపబడతాయి. ఏమైనా జాతకంలో కుజ దోషమున్నా, సర్పదోషమున్నా, రావుకే దోషమున్నా, ఆశ్లేష నక్షత్ర దోషమున్నా, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఇవన్నిటి కొడుకు సామూహిక హోమాలు. మనం హోమం ఒకరే చేయించుకోవాలంటే 10,000 దాకా ఖర్చు వస్తుంది. 2,500 రూపాయలు ఫీజు కడితే బ్రాహ్మణులు వాళ్ళు చేస్తారు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి పోయినా ఇదే పూజలే, ఎక్కడ పోయినా కూడా ఇవే పూజలే చేసేది. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎక్కడున్నా కూడా ఇవే హోమాలు చేస్తారు. కాబట్టి తెలియని వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలతో, పంటలు సరిగి పండుకోకుండా కూడా, భూమికి కూడా ఈయన కారకుడు. 33 కోట్ల దేవతలు కూడా ఈయన సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారు 33 కోట్ల దేవతలకి సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే జాతకంలో కుజ దోషమున్నా, సర్పదోషమున్నా, రావుకే దోషమున్నా, ఆశ్లేష నక్షత్ర దోషమున్నా, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఇవన్నీ కూడా మనకు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోయి మనం అనుకునే కోరికలు వెంబడే నెరవేరుస్తాడు. రంగతడుపు నవంబర్ 25, 26, 27 అంతర్రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి రన్నింగ్ రేస్ పోటీలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకరోజు భరతనాట్యం, కూచిపూడి చిన్నపిల్లల చేత కార్యక్రమం ఉంటుంది. ఒకరోజు ఘంటసాలి పాటల ప్రోగ్రాం ఉంటుంది. ఒకరోజు రాయలసీమ తెనాలి కళాకారుల చేత పౌరాణిక నాటకం ఉంటుంది. కాబట్టి ఈ షష్ఠి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి స్వామివారి సేవలో పాల్గొనండి. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. భగవంతునికి కళ్యాణం ఉంటుంది, హోమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి. అలాగే షష్ఠి ఉత్సవాల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకి, విద్యుత్ కార్మికులకి, అదే విఆర్ఏ తలారులకి, అలాగే ఆశా వర్కర్లకి ఈ సేవ స్వామివారి ఉత్సవాల భాగంగా వాళ్ళందరికీ మనం స్వామివారి మూమెంట్, స్వామివారి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ బాబు మరి ఇంకోసారి తినండి.